బ్యాక్ టు మై ఛానల్ ఛానల్. సో మనం ఈరోజు సూర్యాపేట అయితే పోతున్నాం. బండి ఖరాబ్ అయింది బాగా బండి ఖరాబ్ కాలే గైస్, సర్వీసింగ్ వచ్చింది, 4th సర్వీసింగ్. నేను కరకర టాక్టర్ సౌండ్ ఇక్కడ వస్తుంది. సో మనం మొదటి గంటలకి అయితే చేరుకుందాం. బైక్ సర్వీసింగ్ చేయాలి ఇప్పుడు. లోపల పోయి మాట్లాడి ఎంతసేపు అయితే టైం చూసుకొని అంతలోపు నేను కాలేజీ వరకు అయితే ఫీజు కట్టేస్తాను. నెక్స్ట్ సీఎంఆర్ బట్టలు కొనేది ఉంది. అందరు నాకు పెళ్ళి ఉంది. పెళ్లి బట్టలు కొనాలి. మళ్ళా సూర్యాపేటలో చాలా రోజులు అవుతుంది నడిచి. మళ్ళీ చాలా రోజులకు ఒక 2 సంవత్సరాల తర్వాత నడుస్తున్నాం మనం అయితే. రోజులో ఇక వెళ్ళిపోదాం, పోయి హెయిర్ కట్ చేయించుకోవాలి. గడ్డం హెయిర్ కట్ అండ్ మనీ అయిపోవచ్చు, చెప్పులు కొనాలి, నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఇంకా ఫోన్కు గ్లాస్ వేపియాలి. మనం ఒకసారి కింద పడి పడిపోయింది గ్లాసు, వీలైతే ఒక పౌచ్ వేపియాలి. సో గైస్ మనం బిర్యానీ తినడానికి వచ్చాం. చూద్దాం ఎట్లా ఉంటుందో. బాగుంది. సో గైస్ షోరూమ్ కాడికి పోతే బండి ఇంకా కాలేదన్నారు. సో అట్లా రౌండ్ వేసేసి మళ్ళీ పోతున్నాం. అయినా కానీ కాదు, ఎందుకంటే ఇప్పుడే పోయి వచ్చినాం, కొంచెం టైం పడుతుంది. అన్నే టైం పాస్ చేయాలి ఇక కూర్చొని. లెట్స్ గో. ఒక తార్రాక్స్ కొనాలి గైస్, నడవాలంటే ఇబ్బంది అవుతుంది. తార్రాక్స్ అన్నా హైలెక్స్ అన్నా ఒకటి కొంటే సెట్. ఇక మనకి ఇట్లా నడవాలంటే ఇబ్బంది అవుతుంది. సో గైస్ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నాం. అవుతుంది మన బండి అక్కడ వచ్చేసి, అక్కడ అవుతున్న సైడ్కి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నామంటే సింగింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం గైస్. ఎక్కువ చూస్తే కాపీరైట్ పడుతుంది. చాక్లెట్ బాయ్ అయినాం మనం, కటింగ్ చేయించినాం క్యూట్గా. సో మన బైక్ అయితే అయిపోయింది మ్యాక్సిమం. అక్కడ బోల్ట్ పోయింది వేయించిన, అండ్ చైన్ కానీ టైట్ చేయించేసిన. ఇంకేమున్నాయి, ఇంకేం లేవు మన బైక్, ఇక తీసుకుపోవడే. సర్వీసింగ్ అయితే అయిపోయింది గాయస్. బిల్ వచ్చేసి 1300 అయింది. 89 డిస్కౌంట్ అంట. అవి ఇవన్నీ యాడ్ చేసి తీసేసి మొత్తం ఆన్ చేసి 1300 చేసారు గాయస్. సో గైస్ ఫైనల్గా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదే అన్నమాట మన బైక్ వచ్చేసి, చాలా నీట్గా ఉన్నది. ఇప్పుడు ఒక్కటే ప్రాబ్లం ఏమైందంటే జస్ట్ ఈ క్లచ్ ఒకటి కొంచెం లాస్ట్కి ఇచ్చినాడు, ఎక్కువ టైట్ చేసేసినాడు క్లచ్. ఇది ఒకటి చేంజ్ చేసుకుంటా నేనే, ఇక్కడ ఉంటుంది వైరు. ఇక దీన్ని ఒక్కదాన్ని చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అట్లా. సో అదన్నమాట ఈరోజు వ్లాగు. ఒక 3 ఫ్రెండ్స్ బైక్ మీద పోయి ఉన్న పనులన్నీ చూసుకొని ఓ బిర్యానీ తిని థమ్స్అప్ తాగి వస్తే కిక్కే వేరన్నమాట. అంతే మస్తు. ఇక మనకు అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. సో మేము వెళ్ళినాం, ఏడుగా కటింగ్ చేయించుకోండి. పొరడున్నట్టు అయిండు. ఇడేమో ఇంటర్వ్యూ ఉందని ఒకటే భయపడ్డాడు, కానీ టైంకి వచ్చినాం. సక్సెస్ అయింది. నేను ఫోన్ రిపేర్ చేయించినాం, ఇందే ఫోన్ షాప్లోకి పోయి. స్టిక్కర్ కూడా వీకినాయి అప్పుడే. మా డాడీ బట్టలు కొందాం అనుకున్న సీఎంఆర్ అలా తీసిన వీడియో. సీఎంఆర్ కటింగ్ షాప్ 150 రూపాయలు ఆడవుతుంది అని చెప్పి బతిలాడుకుంటూ ఎంత అర్ధగంట సేపు నుంచి అడిగాడు. 100 రూపాయల కంటే ఎక్కువ పెట్టొద్దు కటింగ్ షాప్ ఏదైనా. 100 రూపాయలు ఆడ కటింగ్ చేపిస్తే 100 రూపాయలు, 150 120, 150 అంటాడు అని చెప్పి అర్ధగంట నుంచి
కటింగ్ ఎంత కటింగ్ పైసల్లో నాకు మరి ఎక్కువ అంటే ఏం చేయనప్పుడు డబ్బులు ఉన్నాయో లేవో అని గడ్డంగా తెప్పించుకోనా అని మమ్మల్ని అడిగిండు, తెప్పించుకున్నాం. మరి నాకు తెలియదు ఎట్లా తెలుస్తుంది పైన గడ్డం కింద గలీజుకుంటుంది. మరి ఒక తీరుగా పెరుగుతుంది ఒకేసారి చేయించుకుంటే. రావద్దు. మా పురాణం 60 పిల్లనే మోసం చేసింది ఆయన చక్కగా చేపిస్తే అయిపో ఇంత. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.